ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ బానగుడి సెంటర్లో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ టౌన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా నియంత్రిస్తారో తెలియజేస్తూ వాటర్ డ్రిల్ను చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది చేసిన మాక్ డ్రిల్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నగరంలోని అన్ని కూడళ్లలోనూ పాఠశాలల్లోనూ అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్స్ టైంలో కానీ ఈ ఫైర్ సిబ్బందికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఏంటి తదితరమైన అంశాల మీద ప్రజలకు అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా అసలు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవే తదితరమైన అంశాల మీద కూడా ప్రజలకు అవగాహన లభించాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ వాటర్ డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పబ్లిక్ ప్లేస్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. రేపు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, ఎల్లుండ ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లోను, తర్వాత ఇండస్ట్రీస్లోను, తర్వాత హాస్పిటల్స్లోను, మొత్తం అంటే ఆల్ డివిజన్ ఆఫ్ పీపుల్ ఈ వారోత్సవాల్లో భాగమయ్యి అగ్నిమాపక శాఖను ఏ విధంగా వారు వినియోగించుకోవాలి, వారి దగ్గర నుంచి శాఖ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సమర్థమైనటువంటి సేవలు వాళ్ళు పొందాలి. మొత్తంగా ఈ అగ్నిమాపక శాఖ పనితీరు అనేది జాతీయ ప్రాణ ఆస్తి పర్యావరణ నష్టాలను పరిమితం చేసే విధంగా ఉంటుందని వాళ్ళకి తెలియజేసే ఉద్దేశంతో ఈ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. నా పేరు బి సుబ్బారావు అండి. నేను జిల్లా సహాయ అగ్నిమాపక అధికారిని. ఈ కాకినాడ సాలిపాటి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ వారం రోజుల్లో కూడా సిబ్బంది అందరూ కూడా నిర్విరామంగా ప్రజల్లో తిరుగుతూ అగ్నిమాపక శాఖ నుంచి అందించేటటువంటి సేవల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుంది.